బెట్టింగ్ యాప్స్ మీద మీ ఒపీనియన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి బాగా ఇన్స్టాగ్రామ్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు బాగానే. అంటే మాక్సిమం అందరూ బాగా చూసేది ఇన్స్టాగ్రామ్. ప్రస్తుతానికి ఇప్పుడు సోషల్ మీడియా చేస్తుంది ఇన్స్టాగ్రామ్ కాబట్టి దాంట్లో చూస్తున్నారు. మాక్సిమం ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ దాన్ని ఇలా ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ వాళ్ళు ప్రమోట్ చేయడం వల్ల కానీ బాగా చిన్నపిల్లల నుంచి బాగా అంటే ఈ గేమ్స్ ద్వారాగా బెట్టింగ్ యాప్స్ అని బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు బాగానే. దాన్ని వీళ్ళు ముందు వాళ్ళని ఆఫ్ చేస్తే ఆటోమేటిక్ గా మనం కంట్రోల్ అవుతుంది. సో మరి ఎలాంటి శిక్షలు వేస్తే, ఈ ప్రమోట్ చేసే వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేస్తే ఇవన్నీ తగ్గుతాయి అంటారు? ఇప్పుడు ఆల్రెడీ వేశారు కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక 11 మెంబర్ కి లోపల వేయడం జరిగింది కదా. ఇప్పుడు కేసు అయిన తర్వాత దీని తర్వాత ఫర్దర్ యాక్షన్ ఏముంటుందో దీన్ని క్రిటికల్ గా కొద్దిగా యాక్షన్ అనేది గట్టిగా తీసుకుంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో మనకి కూడా ఒక అబ్జర్వేషన్ అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు దీనిపైన డిపెండ్ అవుతుంది అనమాట. ఇప్పుడు తీసుకున్న కేసు ఉంది కదా, ఈ కేసు కి వచ్చే రిజల్ట్ బట్టి నెక్స్ట్ ఉండే వాళ్ళు కూడాను మైండ్ సెట్ కి అర్థమవుతుంది ఏంటి అంటే. దీని గురించి ఒక డిబేట్ కూడా పెట్టాలి. ఆన్లైన్ కాకుండా కొద్దిగా పొలిటికల్ గా కాకుండా కొద్దిగా ఒక షో లాంటిది ఏర్పాటు చేసి కొద్దిగా అందరినీ స్టూడెంట్స్ ని లైవ్ డిబేట్ పెట్టి దీని గురించి ఒకసారి చెప్తే బాగుంటదని. సో మరి మీకు మీ సర్కిల్ లో ఎవరైనా బెట్టింగ్ ఆడే వాళ్ళు ఉన్నారా? ఇలా డబ్బులు కోల్పోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఫ్రెండ్స్ ఉన్నారు, చూస్తాను, బాధ అనిపిస్తుంది. కానీ చాలా మంది కోలుకున్నారు ప్రస్తుతానికి అయితే. ఇప్పుడైతే లేదు. ఎంతెంత కోల్పోయారు వాళ్ళు? నా ఫ్రెండ్ సర్కిల్ లో ఒక పర్సన్, నా సీనియర్ ఒక అతను ఉండే, అతను ఒక గేమ్ వచ్చి 90,000 అట్లా ఒక 4-5 టైమ్స్ పోయింది. 4-5 టైమ్స్ 90,000 అంటే 3 lakhs ప్లస్ లాస్ట్ ఇయర్. అతను ఇప్పుడు మంచిగా జాబ్ చేసుకుంటే ఇప్పుడు బాగానే ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ గేమ్ ఆడుతున్నారు ఆయన బెట్టింగ్? లేదు, ఒకసారి అయింది కదా. ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నాడు, దాని నుంచి బయటకు మ్యారేజ్ చేసుకున్నాడు, బాగానే ఉన్నాడు. అంటే ఒక పాయింట్ వస్తుంది కదా, అక్కడ చేంజ్ అవ్వాలి. చేంజ్ అవ్వకపోతే సంగతి అయిపోతారు. తర్వాత సూసైడ్ అంటారు, అయిపోయింది. మనం ఒక రోజు రిప్ అంటాం, తర్వాత రోజు తిడతాం, అయిపోయింది, కథం అవుతుంది. సో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసేటప్పుడు వీడియో స్టార్టింగ్ లో డిస్క్లైమర్ వేస్తారు, ఇది మీ అంటే ఏమైనా కూడా మీరే బాధ్యత అని చెప్పేసి. ఇప్పుడు ఎలా ప్రమోట్ చేస్తున్నారు? ఇప్పుడు మన క్లియర్ తెలుసు, అక్కడక్కడ చూస్తాం. మన సిగరెట్ దొరుకుతుంది, సిగరెట్ మీద కూడా మనం ఇది హెల్త్ కి ఇంజూరియస్ హెల్త్ అని చెప్పేసి మనం హాల్లో కూడా చూపిస్తారు. స్టార్టింగ్ లో కూడా మనకు చూపిస్తారు, మీరు మందు తాగొద్దు అంటే మానేస్తారా? అది ఎంతో అంత ఎడిక్ట్ అయి ఉంటారు కాబట్టి దాన్ని మనం ఏం చేయలేం.